నువ్వు చాలా చాలా తెలివి తక్కువ దానివి. నువ్వు గనక నాకు ముందే చెప్పుంటే ఇలా జరగబోతుందని నేను ఇలా వ్యాలంటైన్స్ డే కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసేదాన్ని కాదు. నేనేదో ఒకటి చేసి అభి అక్కడికి వెళ్లకుండా చేసేదాన్ని. కానీ లేదు, నువ్వెంత సెల్ఫిష్ అంటే కేవలం నీ గురించి ఆలోచిస్తావాలియా. పోట్లాడుకోండి. నా దగ్గరే విషయాలు దాస్తారు కదా మీరు. ఇప్పుడు ఒక్కరి విషయాలు ఒకరు దాచుకుని ఏడవండి. ఓ గాడ్ తను, నువ్వెప్పుడు దీని గురించి గొడవ పడుతూనే ఉంటావు. నీకు ఇంతకు మించి ఏమీ రాదు కదా. ఎలాగోలా మనం ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే వెతకాల్సిందే. యూనో, ఈ ప్రాబ్లం నీ వల్లే వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా నువ్వే ఆలోచించు. సరే, ఒకవేళ పట్టుబడిపోయావనుకో, ముందు నువ్వే పట్టుబడతావు. మీరెందుకు నవ్వుతున్నారు? మీరే కదా కార్పొరేటర్ కి ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు ఇరుక్కుంటే మనం ముగ్గురం కలిసి ఇరుక్కోవాలి. ఇక్కడ నిలబడి మనలో మనం గొడవ పడ్డం చాలా సులభం. ప్రస్తుతం ఏం ఆలోచించాలంటే ఈ ప్రాబ్లం కి మనకున్న సొల్యూషన్ ఏంటి అని. దీని నుంచి మనం ఎలా బయటపడాలి? ఓ గాడ్. అందరూ పూర్తిగా రెడీగా ఉండండి. విఐపి కేసు ఇది. ఒక్క తప్పు కూడా జరగడానికి వీల్లేదు. వీళ్ళు చాలా భయంకరమైన మనుషులని నాకు అనిపిస్తుంది. ఎవరు కనిపించినా సరే షూట్ చేసేయండి. అందరూ మీ ఆయుధాలు చెక్ చేసుకున్నారా? ఈ బిల్డింగ్ ని అందరూ 4 వైపుల నుంచి చుట్టుముట్టండి. ఒక్కరు కూడా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళకూడదు. నేను ఇప్పుడే వస్తాను. బుల్బుల్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావో అదే చేస్తున్నాను. ముందు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అది చెప్పు నాకు. యాక్చువల్లీ నేను ఫాలో అవుతూ వచ్చాను. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు ఇక్కడికి వస్తున్నావని? నేను ఇక్కడికే వస్తానని నీకు ముందే తెలుసు కదా. ఇందులో నీకు చెప్పడానికి ఏముంది? బుల్బుల్, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. అఫ్ కోర్స్ రావాల్సింది ప్రవీణ్. మా అక్క బావగారు అక్కడ సమస్యల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. ఇదంతా నా వల్ల జరిగింది. దీని అంతటికి బాధ్యురాల్ని నేనే ప్రవీణ్. నేను వాళ్ళ గురించి ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా? నేను వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండడం కళ్ళారా చూసేంత వరకు కూడా ప్రవీణ్ నాకు అసలు ప్రశాంతత ఉండదు. ప్లీజ్ నువ్వే నాకు చెప్పు, ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసులు ఏమన్నారు? ఏమైంది? దయచేసి చెప్పు. స్టాప్ ఇట్ బుల్బుల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సరే, నేనే వెళ్ళి వాళ్ళని వెతుకుతాను. బుల్బుల్ ఆగు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? అఫ్ కోర్స్ నేను వెళ్ళగలను ప్రవీణ్. ప్లీజ్ డోంట్ స్టాప్. బుల్బుల్ ప్లీజ్. బుల్బుల్, నేను అసలు ఏమనుకుని అభిని ఒంటరిగా పంపించానో అర్థం కావట్లేదు. లోపల ప్రజ్ఞావతంతోనే ఉన్నాడు. లోపల ఏమైనా జరగచ్చు. ఇందాకే లోపల నుండి బుల్లెట్ సౌండ్స్ వచ్చాయని ఎవరో చెప్పారు. అనకూడదు, కానీ వాళ్ళిద్దరికీ ఏమైనా జరుగుంటే అప్పుడు ఎవరిది బాధ్యత అవుతుంది? నేనే కారణం అవుతాను బుల్బుల్, కేవలం నేనే కారణం అవుతాను. ప్రవీణ్, తుపాకీ శబ్దాలు వినిపించాయా? అందుకే నువ్వు లోపలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు బుల్బుల్. ఒకవేళ నీకేదైనా జరిగిందంటే అప్పుడు నేనేం జవాబు చెప్పాలి? అభిని పంపించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నిన్ను కూడా పంపించి అదే తప్పు మళ్ళీ చేయలేను. పోలీసులు లోపలికి వెళ్ళారు, నేను కూడా వెళ్తున్నాను. నాకేమైనా తెలిసిందంటే నేను వెంటనే నీకు చెప్తాను. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్. నువ్వు లోపలికి వెళ్తే అప్పుడు నా ధ్యాస అంతా నీ మీదే ఉంటుంది. నేను నిన్ను ఎలాంటి ప్రమాదంలోనూ చూడలేను బుల్బుల్. ఒకవేళ నీకేమైనా జరిగిందంటే నన్ను నేను క్షమించుకోలేను బుల్బుల్. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, నేను అభి ప్రజ్ఞ దగ్గరికి వెళ్తాను. బుల్బుల్ ప్లీజ్, లేదంటే నా మీద ఒట్టే ప్లీజ్. ఎందుకు తను నువ్వు ఇలా చేసావు? అమ్మమ్మకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఆల్రెడీ తెలుసు కదా అమ్మమ్మ ఆరోగ్యం అంతగా బాలేదని, బావగారి ప్రాణాలకి ప్రమాదం ఉందని, ఆయన కిడ్నాపర్స్ దగ్గర బందీగా ఉన్నారని నువ్వెందుకు చెప్పావు? చిల్ బుల్బుల్, నేను కేవలం చెప్పానంతే. నువ్వైతే చేసావు కదా. ఆ కిడ్నాపర్స్ మీ అక్కకి బదులుగా నిన్ను డిమాండ్ చేశారు. కానీ నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి అభిని అక్కడికి పంపించావు. ఇక అభి ప్రజ్ఞ అక్కడ బందీలుగా ఉన్నారు. మీ అక్క గురించి అయితే నాకు తెలియదు, కానీ ఒకవేళ అభికి ఏమైనా జరిగిందంటే బుల్బుల్, అప్పుడు నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. చాలా సరదాగా ఉంది కదా నీ ఎంగేజ్మెంట్ రోజున ఆ విధంగా ఆ ఆట నాడడానికి. కానీ నీ ఈ ఆట కారణంగా మా జీవితాలు పూర్తిగా బలైపోతున్నాయి. నా అభి నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఐ జస్ట్ హోప్ నా అభి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఇక ఆ ప్రజ్ఞ ఎప్పటికీ తిరిగి రాకూడదు. అప్పుడే దానికి శిక్ష నీకు పడుతుంది. ఇక ఎప్పుడైతే అందరికీ తెలిసిపోతుందో ఇదంతా కూడా నీ కారణంగానే జరిగిందని, అప్పుడు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నిన్ను ద్వేషిస్తారు. చివరికి నువ్వు ప్రేమించే ప్రవీణ్ కూడా. నాకు అస్సలు తెలియదు మీరు కట్లిప్పుడల్లో ఇంత ఎక్స్పర్ట్ అని. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడేవాడిని కదా.
దీన్ని బట్టి ఎప్పుడు మీరు దొంగగానే ఉండేవారని నాకు అర్థమైంది. ఇక ఈ చేతికట్లు వచ్చేసాయంటే అప్పుడు అరే ఏంటి నువ్వు కట్లు విప్పడానికి నాకు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. కమాన్, నువ్వు పని చేయి, నీ నోట్లో గాలి నింపుకో, ఆ తర్వాత దాన్ని ఇలా బయటికి తీ. కమాన్, డూ ఇట్. ముందే చెప్పొచ్చు కదా. చూసావా, నేను నీకు సరిగ్గానే పేరు పెట్టాను కదా, ఫుగి అని. అచ్చం ఫుగిలాగే ఉన్నావు నువ్వు నోట్లో గాలి నింపుకుంటే. కానీ మీరే కదా నన్ను సాయం అడిగారు. మీది ఏ పల్లెటూరు? పల్లెటూరా? ఆ, నువ్వు మీ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మీ ఊళ్ళో పిల్లలు నీ వెంట పడుతుంటారు కదా, ఫుగి వచ్చేసింది ఫుగి వచ్చేసిందని. అరే పళ్ళతో విప్పమని చెప్పాను. ఇదిగో నాకు కాస్త సాయం చెయ్యి. మీ చేతిని నా దగ్గరికి పెట్టండి. ఏ ఫుగి, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ముళ్ళు పెదాలతో కాదు, పళ్ళతో విప్పాలి. పళ్ళతో విప్పు. ఏం ఆలోచిస్తున్నావు? విప్పు. నా వల్ల కాదు. నీకు కిడ్నాపర్స్ కి దొరకటం తప్పించి ఇంకేం చేయడం వచ్చు? ఇంత పెద్ద పెద్ద పళ్ళు జనాల్ని భయపెట్టానుకున్నాయా? ఏంటి ఫుగి, నువ్వు కళ్ళు తెరుచుకునే పడుకుంటావా? ఇక్కడి నుంచి బయటపడడానికి ఏదో నా మొహం మీద రూట్ మ్యాప్ రాస్తుంది అన్నట్టు నా మొహాన్ని చూస్తున్నావు. లేదు, అది నేనేం చూస్తున్నానంటే మీరు తాడుని ఎలా విప్పుతున్నారు అని. అంటే ఈసారి నేను మీకు సాయం చేయొచ్చు కదా. ఈసారా? అంటే మళ్ళీ కిడ్నాప్ అవ్వాలని అనుకుంటున్నావా? లేదు, అది ముందు మీరు ఈ తాడుని ఎలా విప్పుతారో విప్పండి. ఇక ఎప్పుడైతే అందరికీ తెలిసిపోతుందో ఇదంతా కూడా నీ కారణంగానే జరిగిందని, అప్పుడు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నిన్ను ద్వేషిస్తారు. చివరికి నువ్వు ప్రేమించే ప్రవీణ్ కూడా. బుల్బుల్, బుల్బుల్ ఏమైంది నీకు? చూడు బుల్బుల్, నాకు తెలుసు నువ్వు ప్రజ్ఞావదన విషయంలో చాలా వరీడ్గా ఉన్నావని, కానీ కొంచెమైనా ధైర్యంగా ఉండాలిగా. ధైర్యంగా ఉండాలా? బావగారికి బదులుగా నేను ఎక్కడికి వెళ్ళుండుంటే అప్పుడు నేను ధైర్యంగా ఉండేదాన్ని ప్రవీణ్. నిజమే, నేను సమస్యలో ఇరుక్కుని ఉంటాను, కానీ దానివల్ల నాకు ఎలాంటి నష్టం జరిగేది కాదు ప్రవీణ్. ఇప్పుడు అక్కతో పాటు బావగారు కూడా కిడ్నాపర్స్ దగ్గర బందీగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళిద్దరికి ఏమైనా జరిగిందనుకో, అప్పుడు నేను ఇప్పుడు మా అక్కని ఇబ్బంది పెట్టడం కోసమే పుట్టినట్టున్నాను. నేను ఎప్పుడు దానికి బుల్బుల్ సంతోషాన్ని. ప్లీజ్, జరిగిన దాంట్లో అసలు నీ తప్పు ఎంత మాత్రం లేదు. ప్రవీణ్, నువ్వు ఊరికే నాకు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు అన్నీ నా వల్లే జరుగుతున్నాయి. మా అక్క విషయంలో నేనెంత అన్లక్కీయో నాకు తెలుసు. ఇదంతా నా వల్లే. నిజానికి ఆ కిడ్నాపర్స్ నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారు, కానీ అక్కని కిడ్నాప్ చేశారు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రవీణ్? మీరు ఫ్యాక్టరీలో రైడ్ చేశారా? అక్క బావగారు దొరికారా? ప్రవీణ్ జాబ్ చెప్పు. నువ్వు బుల్బుల్, కొంచెం నేను చెప్పేది విను. వాళ్ళ ఫ్యాక్టరీలో లేరు, కానీ నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళిద్దరూ దొరుకుతారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ప్రవీణ్, నేను కిడ్నాపింగ్ అయితే ఆపలేకపోయాను, కానీ బావగారు అక్కడికి వెళ్లకుండా అయితే నేను ఆపుండాల్సింది. ఈ రోజు బావగారు అక్క ఇద్దరు నా కారణంగా సమస్యలో ఉన్నారు. ఇంట్లో అందరు కంగారు పడుతున్నారు, నన్ను నాన్న మాటలు అంటున్నారు, నన్ను ద్వేషించడం మొదలు పెడతారు. ఇక నువ్వు ప్రవీణ్. లేదు, ఆటో మంటలున్నాయి, అన్ని వైపులో మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? భగవంతుడా రక్షించు తండ్రి. నా పిల్లలకి ఏదో ప్రమాదం జరగబోతోందన్నట్టుగా అనిపిస్తోంది.